ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారము. అబ్బా, ఎక్సర్సైజులు చేయాలా అనుకుంటూ ఉన్నారు, కానీ ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. నేను ఒక ఎక్సర్సైజ్ ప్లాన్ ఇస్తాను. దీంట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల, మీ డైలీ రొటీన్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల మీకు ఏదైతే మజిల్ లాస్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏముంటాయో అవన్నీ క్యూర్ అవుతాయి. అదేమంటే వారంలో అంటే 7 డేస్లో 1 డే కంప్లీట్ రెస్ట్ డే చెప్దాము ఫస్ట్. సో ఇంకా నెక్స్ట్ సోమవారం వస్తే మజిల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు, అంటే బైసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, బైసెప్స్, షోల్డర్ స్ట్రెంథనింగ్ అండ్ చెస్ట్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. మరి మంగళవారం కార్డియో ఎక్సర్సైజెస్, ఒక 30 మినిట్స్ కార్డియో ఎక్సర్సైజ్, ఒక 30 మినిట్స్ యోగా ఆర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్, ఒక 15 మినిట్స్ దాంట్లోనే యాప్స్ కూడా చేయొచ్చు, అబ్డామినల్ ఎక్సర్సైజెస్. మంగళవారము కార్డియో ఎక్సర్సైజ్. కార్డియో అంటే ఏంటి అంటే ఒక సైకిల్ చేయొచ్చు, స్విమ్మింగ్ చేయొచ్చు, బ్యాడ్మింటన్ ఆడొచ్చు, లేక రన్నింగ్ చేయొచ్చు, జాగింగ్ చేయొచ్చు. ఇవన్నీ కూడా మనకు కార్డియో కిందికే వస్తాయి. లేక ఫిట్నెస్ ఫ్లోర్లో మీరు ఏ కార్డియో ఉంటే ఆ కార్డియో చేయొచ్చు. అక్కడ బోసు బాల్ లేక స్లామ్ బాల్ ఇలా ఏదైనా చేయొచ్చు. ఇంకా అది హాఫ్ అన్ అవర్ చేస్తే ఒక 15 to 20 మినిట్స్ స్ట్రెచెస్ చేసుకుంటే ఇంకొక లాస్ట్ ఒక 10 to 15 మినిట్స్ మీరు అబ్డామినల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. సో అంటే కడుపు తగ్గడానికి స్పెషల్గా. అది మంగళవారం. ఇంకా బుధవారం వస్తే మళ్ళీ ట్రైసెప్స్ ఎక్సర్సైజెస్, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, ఇవి రెండు ఇంక్లూడ్ చేసుకోవచ్చు బుధవారము. సో మీరు ఎప్పుడైతే వెయిట్ స్ట్రెంథనింగ్ చేస్తారో కేవలం వెయిట్ స్ట్రెంథనింగ్ పైననే ఫోకస్ చేయండి. ఆ రోజు స్ట్రెచెస్ జస్ట్ మినిమల్ స్ట్రెచెస్ చేసుకోవచ్చు. అండ్ తర్వాత అది బుధవారము. ఇంకా బేస్తవారం అంటే థర్స్డే వస్తే థర్స్డే రోజున లోయర్ లిమ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవాలి. లోయర్ లిమ్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అంటే ఈ వెయిట్ లిఫ్టింగ్ చేసుకోవడం వల్ల మనకి కింద కాళ్ళల్లో ఉండే మజిల్స్ అన్నీ కూడా బాగా బలపడతాయి అన్నమాట. అలాగే శుక్రవారం వస్తే మళ్ళీ కార్డియో చేయాలి. కార్డియో ఎక్సర్సైజెస్లో మళ్ళీ నేను చెప్పినట్టుగానే హాఫ్ అన్ అవర్ స్విమ్మింగ్, రన్నింగ్, వాకింగ్, జాగింగ్, ఫాస్ట్ వాకింగ్ అనేది ఎక్సర్సైజ్ కాదు, ఫాస్ట్ వాకింగ్, జాగింగ్, బాల్ బ్యాడ్మింటన్ ఎలాంటి ఎక్సర్సైజ్ అయినా హాఫ్ అన్ అవర్ చేసుకోవచ్చు. ఇంకా 15 మినిట్స్ యాప్స్ ఎక్సర్సైజెస్ అండ్ 15 మినిట్స్ యాప్స్ అంటే కడుపుకు సంబంధించిన కోర్ ఎక్సర్సైజెస్, ఇంకా 15 మినిట్స్ యోగా ఆర్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్ సాటర్డే వస్తే మన ఇష్టం. ఆ రోజు మనకి ఏ స్పోర్ట్ ఆడాలనిపిస్తే అది ఆడచ్చు, డాన్స్ చేయొచ్చు. లైక్ బాల్ బ్యాడ్మింటన్ అంటే ఇష్టమా, అది చేయండి, క్రికెట్ ఆడండి, ఏదైనా సాటర్డే ఒక డిఫరెంట్ ఎక్సర్సైజెస్ని పెట్టుకోవాలి. సో ఇలా ప్లస్ అన్ని రోజులు ఈ 6 డేస్ కూడా ప్రాణాయామం చాలా ఇంపార్టెంట్. ఇది మీరు ఈవినింగ్ ఎక్సర్సైజ్కి వెళ్తారంటే మార్నింగ్ చేసుకోవచ్చు, లేక మార్నింగ్ ఎక్సర్సైజ్కి వెళ్తే ఈవినింగ్ చేసుకోవచ్చు. ఒక 10 మినిట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ఆక్సిజన్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. ఇది మీ 6 డేస్ రొటీన్. అంటే మీకు ఒక షెడ్యూల్ మనం పెట్టుకోవడం వల్ల మన మైండ్ ఫిక్స్ అవుతుంది ఏం చేయాలి అనేది. సో అందుకు నేను మీకు ఎక్సర్సైజ్ ప్లాన్ ఇస్తున్నాను. మీరందరూ మంచిగా ఎక్సర్సైజ్ చేసి మజిల్ స్ట్రెంథనింగ్ తెచ్చుకొని కార్డియో చేసుకొని హ్యాపీగా హెల్తీగా ఉంటారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరి అందరికీ షేర్ చేయండి. ధన్యవాదములు.